Welcome to 3060 headlines. పార్టీ కోసం కలిసి సాగుతామంటున్న సీఎం నేతలు నేడు చంద్రబాబుతో భూమా శిల్పా బ్రదర్స్ భేటీ. ప్రపంచం మెచ్చే రీతిలో రాజధాని నిర్మాణం, అమరావతిలో భవనాల డిజైన్లపై బాబు సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రులకు తక్షణం 117 కోట్ల విడుదల, తెలంగాణలో మళ్లీ మొదలైన ఆరోగ్యశ్రీ సేవలు. జీతాలు పెంచుతారనుకుంటే పోలీసులతో కొట్టించారు, కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడతామంటున్న బ్రాండెక్స్ ఉద్యోగులు. ఉత్తరాఖండ్ ఫైర్ ఘటనలో 4 అరెస్ట్, కలప మాఫియా పన్నేనని పోలీసుల అనుమానాలు. పఠాన్ పోటెత్తాడు, రజల్ రెచ్చిపోయాడు, బెంగళూరుపై దుమ్మురెత్తిన నైట్ రైడర్స్. నీట్ పై తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలుగు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. తమ అభ్యర్థనలు పరిలోకి తీసుకోవాలని జస్టిస్ దవి ఎదుట ఏపీ తెలంగాణ న్యాయవాదులు ప్రస్తావించారు. వాదనలు ఇవాళ వింటానని జస్టిస్ దవి తెలిపారు. ఏపీ తెలంగాణతో పాటు అభ్యంతరాలున్న వారు విచారణకు హాజరు కావచ్చని సుప్రీంకోర్టు సూచించింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు రాష్ట్రాల పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. 2 ఏళ్లకోసారి జరిగే టీడీపీ మహానాడును ఎక్కడ నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మహానాడు ఏర్పాట్లకు వేయాల్సిన కమిటీలు, చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన తీర్మానాలపై కసరత్తు చేయనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రంతో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చిస్తారు. ఇక వలసలు, దానివల్ల జరగబోయే పరిణామాలపైన పొలిట్ బ్యూరో దృష్టి పెట్టనుంది. కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య సయోధ్య కోసం హైకమాండ్ రంగంలోకి దిగింది. ఉప్పు నిప్పుగా ఉంటున్న భూమా శిల్పా బ్రదర్స్ తో ఇవాళ చంద్రబాబు సమావేశం కానున్నారు. నిన్న వీరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు విడివిడిగా భేటీ అయ్యారు. ఎవరికి వారు తమ వాదన వినిపించారు. నిన్ననే చంద్రబాబుతోనూ భేటీ కావాల్సి ఉంది. అయితే బాబు కేబినెట్ మీటింగ్ లో బిజీగా ఉండడంతో సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది. వలసలు జరిగినప్పుడు ఇలాంటి ఇబ్బందులు సహజమేనన్నారు భూమా. చంద్రబాబు సూచనల మేరకు కలిసి పనిచేస్తామని చెప్పారు. 4వ విడత రైతుల రుణమాఫీకి సంబంధించిన అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. లబ్దిదారుల లిస్టును ఆన్లైన్లో ఉంచింది. ఆధార్ నెంబర్తో రుణమాఫీ అర్హులు తమ పేరును పరిశీలించుకోవచ్చని అధికారులు సూచించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించిన డిజైన్లో అవసరమైన మార్పులు చేసి తుది రూపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజరీ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలేరుపై ఎన్నిక బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. మరో 10 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి, సిపిఎం నుంచి పోతిరెడ్డి సుదర్శన్ పోటీలో ఉన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ప్రతిష్టంభన తొలగిపోయింది. మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేట్ ఆసుపత్రుల జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణమే 117 కోట్ల ప్రభుత్వం రిలీజ్ చేసింది. మిగిలిన బకాయిలు కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 10 రోజుల్లో ఆసుపత్రుల సమస్యలపై ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు 2007లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినప్పుడు ఉన్న ప్యాకేజీలే ఇప్పటికీ ఉన్నాయని, వాటిని సవరించాలని ఆసుపత్రులు కోరారు. ఈ నెల 15న ఎంసెట్, 22న టెట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నెల 12 నుంచి ఎంసెట్, 13 నుంచి టెట్ హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్షల ఆలస్యంతో విద్యార్థులు లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు కడియం. గల్ఫ్ లో చిక్కుకున్న ఏపీ వాసులను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లేఖ రాశారు. గుర్తింపు లేని ఏజెన్సీల ద్వారా వెళ్లిన వారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆ ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్లు లేఖలో వివరించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెన్సీలకు గుర్తింపు ఉందా లేదా కలెక్టరేట్లో అడిగి తెలుసుకోవాలన్నారు మంత్రి. అలాగే ఎన్ఆర్ఐ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఏజీ ఆఫీసులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులోని డి బ్లాక్ లో మంటలు అంటుకున్నాయి.
3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేక ఎవరైనా ఫైళ్లు మాయం చేసేందుకు తగలబెట్టారనేది విచారణలో తేలుతుందన్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ అధికారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఉన్మాది వీరంగా సృష్టించాడు. నిడదవోలు మండలం సెట్టుపేటలో రోడ్డుపై వెళుతున్న వారి మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ అనే బాలుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్మాది కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గైపేట సత్యనారాయణపురంలో ఓ బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి చనిపోయాడు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 2 చెన్నై భక్తులు చేతివాటం చూపించారు. 2 రోజులుగా పిల్లలతో కలిసి హుండీ లెక్కింపులో పాల్గొంటున్న భక్తులు డబ్బులు దొంగిలించడం మొదలెట్టారు. ఆలయ ఉద్యోగి గమనించడంతో వీరి వ్యవహారం బయటపడింది. మఠం అధికారులు ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లాకర్ నుంచి 1,64,000 స్వాధీనం చేసుకున్నారు. పెరిగిపోతున్న గన్ కల్చర్ హైదరాబాద్ ను వణికిస్తోంది. నిన్న కాటేదాన్ ఏటీఎంలో జరిగిన ఫైరింగ్ సిటీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో అకౌంట్ నెంబర్ ఆధారంగా నిందితుడిని రాహుల్ కుమార్ గా గుర్తించారు. ఈ అకౌంట్ చెన్నై నుంచి ఆపరేట్ అవుతోంది. అయితే కేవలం 500 రూపాయల కోసం తుపాకీతో ప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించడం, ఆ తర్వాత కాల్పులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక మరేదైనా అంశం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గర్లపాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 పూరిళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే గుడిసెలన్నీ కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలు కూడా లేకుండా రోడ్డున పడ్డ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తికి మరోసారి అవకాశం దక్కింది. పాలక మండలి చైర్మన్ గా ఆయన పదవీ కాలాన్ని మరో 7 ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పాలక మండలిని మరో 7 ఏడాది పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. బోర్డు సభ్యుడిగా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మినహా మిగతా సభ్యులందరికీ పొడిగింపు లభించింది. సాయన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడం, వరుసగా 3 పాలక మండలి సమావేశాలకి హాజరు కాకపోవడంతో బోర్డు మెంబర్ గా తొలగించారు. ఆయన స్థానంలో బుచ్చిబాబు, అరకెల్లి నర్సారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అంతటా ఎండలు దంచి కొడుతుంటే నెల్లూరులో సుడిగాలి కలవరపెట్టింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో 4 అడుగుల విత్తంలో వచ్చిన సుడిగాలి జనాన్ని పరుగులు పెట్టించింది. ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో పిల్లలంతా ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా పెనుగాలి వచ్చింది. అదే సమయంలో ఈ భీకర ఆకారాన్ని చూసి ఎక్కడి వాళ్లు అక్కడ పరుగులు పెట్టారు. మన దగ్గర ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. గతంలో హైదరాబాద్ లో ఇదే తరహాలో గ్రౌండ్ లో సుడిగాలి వచ్చింది.
మధ్యాహ్నం వరకు ఎండ వాయించేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. 2 రోజులుగా పడమర దిశ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావమే పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కొద్దిసేపట్లోనే సుడిగాలులతో కూడిన వర్షం కురుస్తుందని చెబుతున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. అటు ఎండలు కూడా మండిపోతున్నాయి. నిన్న రామగుండంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోకెల్లా ఇదే అత్యధిక టెంపరేచర్ అని భావిస్తున్నారు. రెండచింతల నందిగామలో 44, నిజామాబాద్, తిరుపతి, కడప, అనంతపురంలో 43, కర్నూలు, విజయవాడలో 42, హైదరాబాద్, నెల్లూరు, తునిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న 2 రోజులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.